నమస్తే. పీఎం కిసాన్ 23వ విడత విడుదలపై కీలక అప్డేట్. రైతులకు నమస్కారం. రైతు సోదరి మనురాల ఈ రోజు వీడియోలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత నిధుల విడుదలపై తాజా సమాచారం తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో పీఎం కిసాన్ ఒకటి. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా ఒక్కో విడతలో రూ.2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటికే 22 విడతలు విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతులు 23వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 23వ విడత ఈ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక తేదీ ఇంకా ప్రకటించలేదు. తేదీ ప్రకటించిన వెంటనే రైతుల ఖాతాలో రూ.2,000 జమ కానున్నాయి. అయితే కొంతమంది రైతులకు డబ్బులు రాకపోయే అవకాశం కూడా ఉంది. అందుకు ప్రధాన కారణాలు ఈకేవైసీ పూర్తి చేయకపోవడం, బ్యాంక్ ఖాతా వివరాల్లో పొరపాట్లు ఉండటం, ఆధార్ మరియు బ్యాంక్ ఖాతా లింక్ కాకపోవడం, భూ రికార్డుల ధృవీకరణ పూర్తి కాకపోవడం. అందుకే రైతులందరూ వెంటనే తమ పీఎం కిసాన్ ఖాతాను చెక్ చేసుకోవాలి. పీఎం కిసాన్ స్టేటస్ ఇలా చెక్ చేయాలి. మొదట అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళాలి. అక్కడ నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. అక్కడ మీ తదుపరి విడత వివరాలు కనిపిస్తాయి. ఇక ఈకేవైసీ పూర్తి చేయని రైతులు వెంటనే పూర్తి చేసుకోవాలి. లేదంటే 23వ విడత డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంది. రాష్ట్రాల వారీగా లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. 23వ విడత విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే మా డిడి న్యూస్ తెలుగు ఛానల్ ద్వారా మీకు సమాచారం అందిస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.